నాన్న నేను ఆ బంగ్లా పనికి వెళ్ళేదా? అమ్మా, నాన్నకి ఆరోగ్యం బాగోలేదని నువ్వు తప్పుగా అనుకోకు. నువ్వు పనికి వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదమ్మా. నాన్న మీరెందుకు దిగులు పడుతున్నారు? మీకు నేను ఉన్నాను. మిమ్మల్ని ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు? నా గురించి మీరు ఎందుకు దిగులు పడుతున్నారు? అతను ఇంటిని శుభ్రం చేసి పాటలు కడిగే పనే కదా ఇస్తాడు. కొన్ని రోజులు అక్కడ ఆ బంగ్లాలో ఉండడానికి ఎవరో వస్తున్నారని గోవిందన్న చెప్పారు. అక్కడ అన్ని పనులు చేసి పెట్టడానికి ఒక మనిషి కావాలని ఆ అన్న చెప్పారు. అందుకని నేను ఒప్పుకున్నాను. ఎక్కువ డబ్బులు వస్తాయి. గోవిందునైతే నమ్మొచ్చు. సరే, నీకు అర్థం చెప్పను, నువ్వు పనికి వెళ్ళమ్మా. సరే నాన్న, నేను బయలుదేరేదా? సరే తల్లి. భగవంతుడా, నా బిడ్డకి ఏ కష్టమూ రాకుండా చూసుకో. వాచ్మెన్ గోవిందన్నకి చెప్పి వచ్చాను. ఇక్కడ పనికి వచ్చావా? అవును, కొన్ని రోజులకి మీరు అందరూ ఇక్కడ ఉంటారని చెప్పారు. సరే, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎక్కడి నుంచి వస్తున్నావు? అక్కడ కొండ దగ్గరలో వెళ్ళాలి. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? నాన్న మాత్రమే ఉన్నారు. మా నాన్న తోట పని చేసేవారు, కానీ ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు. అందుకే నేను ఇక్కడికి పనికి వచ్చాను. మేము బయలుదేరేంత వరకు ఇక్కడే ఉండాలి. చెప్పిన మాట విని, సరేనా? సరే. మీరు రండి, తను పని చేసుకుని ఇవ్వండి. ఫీల్ చేయవద్దు. మీరు అక్కడ ఉన్నారని నేను అక్కడికి వచ్చాను. నేను పనికి పోయేది మా నాన్నకి ఇష్టం లేదు.
ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు. నువ్వు బాధపడపాక, నేను పోయేటప్పుడు నిన్ను తీసుకెళ్తాను. ధ్యాసతోనే పయనిస్తున్నాను. నిన్నే ఎల్లప్పుడు చూడాలని కోరే నా మనసు నా హృదయం నీ చుట్టే తిరిగే. ఎన్నటికీ ఆ క్షణాలు వస్తాయో, ఎప్పటికీ ఆ సమయం తొలిసొస్తుందో. నువ్వు నా పక్కన ఉన్నావంటే నన్ను మరచి నీ ప్రేమలో నేను లీనమయ్యను. నేను లీనమయ్యను. అనురాగం నీపై పెరిగే క్షణాలు నా స్వప్నంలో కనిపించే నీవేగా. అనురాగం నీపై పెరిగే క్షణాలు నా స్వప్నంలో కనిపించే నీవేగా. నీ తొట్టే ఉండాలని నీ చుట్టే తిరగాలని నా హృదయం ఎప్పుడూ కోరుకుంటుంది. నీ తొట్టే ఉండాలని నీ చుట్టే తిరగాలని నా హృదయం ఎప్పుడూ కోరుకుంటుంది. ఆ స్వప్నంలో నేను నిన్ను చూశాను. ఆ స్వప్నంలో నేను నిన్ను చూశాను.